నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 80వ శ్లోకము. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోషగుణ చింతనమాసు ముక్త్వా సేవా కదార సమహో నితరాం పిబత్వం. భగవద్భక్తియే అన్నిటికంటే గొప్పదైన ధర్మము. నిరంతరము దానిని ఆశ్రయించి ఉండవలేను. ఇతరములగు లౌకిక ధర్మములను అన్నిటినీ విడిచిపెట్టవలేను. ఎల్లప్పుడూ సాధుజనులను సేవించుచు ఉండవలేను. భోగముల ఎడల తృష్ణను తుడిచిపెట్టవలేను. ఇతరుల గుణదోషములను గురించి చింతించుట వీలైనంత తొందరగా మానుకొనవలేను. కేవలము భగవత్ సేవయందే నిరతుడై సర్వకాలముల యందు భగవంతుని కథామృతమును గురువులు చుండవలేను. 81వ శ్లోకము. ఏవం సుతోక్తి వసతోపి గృహాం విహాయ యాతో వనం స్థిరమతిర్గత 6 వర్షః యుక్తో హరేరనుదినం పరిచర్యయాసౌ శ్రీకృష్ణమాపనియతం దశమస్య పాఠాత్. ఈ రీతిగా పుత్రుని వాక్కుల చేత ప్రభావితుడైనటువంటి ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనములకు వెళ్ళెను. అప్పటికి అతనికి 60 ఏండ్ల వయస్సు నిండినప్పటికీ అతని బుద్ధి స్థిరమై ఉండెను. అతడు అచట ప్రతినిత్యము పగలు రాత్రి అనక అనుక్షణము భగవంతుని పూజించుచు అతని సేవలో గడుపుచుండెను. నియమపూర్వకముగా భాగవతమునందలి దశమస్కందమును పఠించుచు ఆత్మదేవుడు చివరగా భగవంతుడగు శ్రీకృష్ణ పరమాత్మని చేరుకొనెను. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మహాత్మ్యే 4థోధ్యాయః. ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యము అందు 4వ అధ్యాయము. ధన్యవాదములు.